శ్రీ సప్తపతి శిష్యులకి స్వాగతం. పోతిరెడ్డిపాడు విస్తరణ ఎస్ఆర్ఎంసి లైనింగ్లో అడ్డుకోండి. అనుమతి లేకుండా రాయలసీమ బనకజల్ల పనులు. కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ నీటిపారుదల శాఖ లేఖ. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డును వ్యతిరేకంగా అనుమతులు ఏవీ లేకుండా ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ. రాయలసీమ ఎత్తిపోతలు. శ్రీశైలం కొడి ప్రధాన కాల్వ, ఎస్ఆర్ఎంసి లైనింగ్, బనకచెర్ల రెగ్యులేటర్ పనులు వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ కేంద్రాన్ని కోరింది. ఏపీ చర్యల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న తెలంగాణ కరువు పీడిత ప్రాంతాలు రైతులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. KWDT1 ప్రకారం బేసిన్ పరిధిలోనే నదీ జలాలను వినియోగించుకోవాలి. 1976 కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం. చెన్నై తాగునీటి అవసరాలకు 1500 క్యూసెక్కులు తరలించే కాలువ తవ్వకం చేపట్టారు. తర్వాత ఏమైంది? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకజల్ల క్రాస్ రెగ్యులేటర్లు కలిపి 2005 నాటికి 1.56 లక్షల క్యూసెక్కులు విస్తరించే పనులు చేపట్టారు. 2020లో 89,000 క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా ఎస్ఆర్ఎంసి లైనింగ్ చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ అనుమతి లేకుండానే చేపట్టారు. వీటిపై అనేకసార్లు బనకచెర్లను వ్యతిరేకిస్తున్నాం. బనకచెర్ల లింక్ పనులు చేపట్టేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. జలశక్తి శాఖ మంత్రి కేసీఆర్ పాటిల్ను, కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీని కలిసి విచారించాం. గోదావరి కృష్ణా బోర్డులకు ఫిర్యాదు చేశాం. దీనిపై సరైన సమయంలో స్పందిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టులు తెలుగు ప్రజలు ఇద్దరికీను. చూసుకోండి.